ఈ వీడియో గ్రావిటేషన్ చాప్టర్లో పార్ట్ 1 వీడియో. మీరు ప్రీవియస్ చాప్టర్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి డిస్కస్ చేస్తాము. ఆ ఫార్ములా ఏంటి, రెండు బాడీస్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది, ఆ ఫార్ములా ఏంటి, అలాగే ఆ ఫార్ములాని అప్లై చేసి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. మరి ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్ ప్రపోజ్ చేశాడు. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే రెండు పార్టికల్స్ మధ్యలో ఎంత అట్రాక్షన్ ఉంటుంది జస్ట్ బికాస్ దే హ్యావ్ మాస్. రెండు మాస్ ఉన్న పార్టికల్స్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఎంత ఉంటుంది అనేది న్యూటన్ చెప్పాడు. న్యూటన్ కన్నా ముందు చాలామంది ఈ ప్లానెట్స్ మోషన్స్ని, స్టార్స్ని అబ్జర్వ్ చేశారు. ఆ డేటా అంతా కలుపుకొని కెప్లర్ అనే అతను కెప్లర్ ప్లానెటరీ మోషన్ అని చెప్పి 3 లాస్ని ప్రపోజ్ చేశాడు. ఆ 3 లాస్ గురించి అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ న్యూటన్ ఏం చేశాడంటే ఆ లాస్ని అలాగే ఈ డేటా మొత్తం తీసుకుని ఒక లాని ప్రపోజ్ చేశాడు. దాన్ని యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటున్నాం. అది ఏం చెప్తుంది అంటే రెండు పార్టికల్స్ మధ్యలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take 2 particles, 2 point masses. దిస్ లా ఓన్లీ అప్లికబుల్ ఫర్ పాయింట్ మాసెస్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ us take దిస్ ఇస్ m1 మాస్ అండ్ దిస్ ఇస్ m2 మాస్. ఈ రెండింటి మధ్యలో మనకి డిస్టెన్స్ అనేది r అనే డిస్టెన్స్ ఉంది అనుకుందాం. అప్పుడు న్యూటన్ ఏం చెప్తున్నాడంటే ఈ m1 మాసు m2ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే m2 మాసు m1ని అట్రాక్ట్ చేస్తుంది అని. ఆ అట్రాక్షన్ ఫోర్స్ ఎంత ఉంటుంది ఏంటి దాని గురించి ఇలా చెప్తాను చూడండి. దిస్ అట్రాక్టివ్ ఫోర్స్ F ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. అంటే రెండు మాసెస్ m1 m2 ఉన్నాయి కదా, వాటి ప్రొడక్ట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఆ రెండింటి మధ్యలో r అనే డిస్టెన్స్ ఉంది కదా, ఆ రెండింటి మధ్యలో ఉన్న r డిస్టెన్స్కి స్క్వేర్ చేసుకుని దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసామనుకో, F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. దిస్ ఈజ్ ద లా, సింపుల్ లా. ఏం చెప్తున్నాడు, దేర్ ఈజ్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 పాయింట్ మాసెస్. ఈ పాయింట్ మాసెస్ తీసుకుంటున్నానమ్మా, గుర్తుపెట్టుకోవాలి. అది ఓన్లీ లా అప్లికబుల్ ఫర్ పాయింట్ మాసెస్. ఓకేనా, రైట్. నౌ ఏం చెప్తున్నాడు, దట్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. దాన్ని వర్డ్స్లో కూడా రాద్దాం. వర్డ్స్లో ఎలా రాయొచ్చు, ఎవ్రీ పార్టికల్ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్ every other particle with a force. ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది అంటే విత్ ఏ ఫోర్స్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. అది ఫస్ట్ పాయింట్ అంటే ఇది. తర్వాత అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. వాటి రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్కి, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఈ 2 పాయింట్లు రాసుకోవాలి. నెక్స్ట్ డైరెక్షన్ ఉంటుంది ఫోర్స్కి. మరి ఫోర్స్ డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు ఫోర్స్ అంటే మ్యాగ్నిట్యూడే కదా, అది వెక్టార్. అది సో దానికి డైరెక్షన్ కూడా ఉంటుంది. మరి ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఈజ్ అలాంగ్. ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈ రెండు మాసెస్ని జాయిన్ చేసే లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ వైపుగా ఉంటుంది అనేది. అంటే m1 m2 మనం ఒక లైన్తో జాయిన్ చేస్తే ఆ లైన్ వైపుగా ఉంటుంది అని. సో అది రాయాలి. చూడండి, దిస్ ఫోర్స్ ఈజ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద 2 masses. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు మాసెస్ని కలిపే లైన్కి మధ్యలో మనకి అలాంగ్ దట్ లైన్ యాక్ట్ చేస్తుంది అని. అంటే సింపుల్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ m1 ఈజ్ బీయింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ m2. అంటే m1 అట్రాక్ట్ చేయబడుతుంది ఎవరి వైపు? 2 వైపు. ఎందుకు? గ్రావిటేషన్ అట్రాక్షన్ వల్ల. సో దాన్ని మనం F12 బార్ అంటాం. అంటే ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. నెక్స్ట్ ఈ m2 అట్రాక్ట్ చేయబడుతుంది m1 వైపు, దాన్ని మనం ఏమంటాం అంటే F21 బార్ అంటాం. చాలా జాగ్రత్త చూసుకోవాలి. F12 బార్ అంటే ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2.
F21 బార్ అంటే ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1. అన్నింటికి మ్యాగ్నిట్యూడ్ ఒకటే, ఆ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేదే వీళ్ళు. అర్థమైందా? ఈ F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్ అన్నాను కదా, అది రెండింటికి వర్తిస్తుంది. అది మెల్లగా మాట్లాడదాం, కంగారు పడకండి. ఓకేనా? సో F12 మ్యాగ్నిట్యూడ్, F21 మ్యాగ్నిట్యూడ్, రెండింటి మ్యాగ్నిట్యూడ్ ఒకటే, ఆ మ్యాగ్నిట్యూడ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. రైట్, దీని గురించి ఇంకొంచెం రాద్దాం. ఇక్కడ F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. ఈ ప్రపోర్షనాలిటీ తీసాను అనుకోండి, ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టచ్చు, దాన్ని మనం క్యాపిటల్ G అంటాం. క్యాపిటల్ G m1 m2 బై r స్క్వేర్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఫార్ములా. అర్థమవుతుందా? F ఈజ్ ఈక్వల్స్ టు G m1 m2 బై r స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. రైట్, మరి G అంటే ఏంటో చూద్దాం. G అంటే ఏంటి? G ఈజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ కూడా ఉంటుంది మనకి. G వాల్యూ 6.67 ఇంటూ 10⁻⁻11 యూనిట్స్ చాలా చూసుకోండి. ఇక్కడ నుంచి జీని ఏమని రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ G ఈజ్ ఈక్వల్స్ టు FR స్క్వేర్ బై m1 m2 అని రాయొచ్చు కదా. F అంటే ఏంటి? న్యూటన్. R స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్ బై kg స్క్వేర్. m1 m2 ఉంది కదా, m1 m2 ఉన్నప్పటికీ kg స్క్వేర్ అని రాసుకోవాలి. రైట్, సో ఇదంతా కూడా పాజ్ చేసి ఓ దగ్గర రాసుకోండి నీట్గా. సో గ్రావిటేషన్ పాజ్ చేసేసి మీరు ఇది నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్. ఒక మాస్ 2 kg తీసుకుంటాను, ఇంకొక మాస్ 4 kg తీసుకుంటాను. ఈ రెండింటి మధ్యలో మనకి డిస్టెన్స్ వచ్చేసి సమ్ 2 మీటర్స్ తీసుకుంటాను. ఎంత ఫోర్స్ ఉంటుంది? F ఈజ్ ఈక్వల్స్ టు Gm1 m2 బై r స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా వి గాట్. ఓకే, ఈ ఫార్ములాని వాడి చిన్న ప్రాబ్లం చేద్దాం. 2 kg మాస్ ఈజ్ 2 kg మాస్ అండ్ 4 kg మాస్, ఈ రెండు కూడా సపరేట్ చేయబడ్డాయి. ఎంత డిస్టెన్స్? 2 మీటర్స్ డిస్టెన్స్లో సపరేట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే F ఈజ్ ఈక్వల్స్ టు Gm1 m2 బై r స్క్వేర్. అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, మరి 2 kg 4 kgని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే 4 kg 2 kgని అట్రాక్ట్ చేస్తుంది. ఆ రెండు ఫోర్సెస్ ఒకటేనా? ఇందాక మనం అనుకున్నట్టు ఆ రెండు ఫోర్సెస్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది F12 అనుకున్నాం అనుకో, ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్స్ ఒక్కటే. ఓకేనా? సో F12 బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F21 బార్ ఆర్ సేమ్, Gm1 m2 బై r స్క్వేర్. ఇది దాన్ని ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుందో అది దీన్ని అంతే ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. అర్త్ ఉందనుకోండి, అర్త్ మూన్ని ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుందో మూన్ అర్త్ను కూడా అంతే ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ ఏం చేస్తుంది? ఈ వదిలేస్తే కింద పడుతుంది. ఎందుకు? అర్త్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పెన్సిల్ని అర్త్ ఎంత ఫోర్స్తో కిందకి లాగుతుందో ఈ పెన్సిల్ అర్త్ని అంతే ఫోర్స్తో పైకి లాగుతుంది. మనం చిన్నప్పటి నుంచి మనం ఆలోచించడం అనేది ఇదే కింద పడుతుంది అనుకుంటాం, కానీ విషయం ఏంటంటే ఇది కూడా సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ని ఎర్త్ మీద అప్లై చేస్తుంది. అంటే పెన్ కిందకి పడడానికి ఎర్త్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో సేమ్ ఫోర్స్ ఎర్త్ మీద ఇది పైకి అప్లై చేస్తుంది. కానీ ఆ ఫోర్స్ ఎర్త్ని మూవ్ చేయడానికి, దాన్ని యాక్సలరేట్ చేయడానికి సరిపోదు కాబట్టి ఆ ఎఫెక్ట్ని మనం చూడట్లేదు. కానీ ఇది మాత్రం సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ని ఎర్త్ మీద అప్లై చేస్తుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని కనుక్కుందాం. చూడండి, G అంటే జీని జీలుగా ఉంచేద్దాం, నేనేం సబ్స్టిట్యూట్ చేయట్లేదు. m1 అంటే 2, m2 అంటే 4 బై r స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 క్యాన్సిల్, సో యూ గెట్ 2g న్యూటన్స్. దట్ విల్ బి ద ఆన్సర్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఫోర్స్ అన్నాం కాబట్టి ఈ ఫోర్స్ మీద మనకి అవగాహన వచ్చింది కాబట్టి వెక్టార్ ఫార్మ్స్ రాద్దాం. ఎందుకంటే F12 బార్కి రాయలే ఫార్ములా, F21 బార్కి రాయలే. మనం దీనికి రాసాం, Fకి రాసాం, అంటే మ్యాగ్నిట్యూడ్కి రాసాం. లెట్ అస్ నౌ రైట్ ఫార్ములా ఫర్ F12 బార్ అండ్ F21 బార్. వీటికి ఫార్ములాస్ రాద్దాం. దాన్ని వెక్టార్ ఫార్మ్ అంటాం. వచ్చేద్దాం. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M1 నుంచి M2 ఉన్న డైరెక్షన్ని R12 బార్ అంట. అలాగే దీని నుంచి M2 నుంచి M1 ఉన్న దాన్ని R21 బార్ అంటాను. ఓకే, ఇమీడియట్గా మనం చెప్పచ్చు R12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ R21 బార్ అని. రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి మైనస్ అని చెప్తున్నాం.
సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు F12 బార్కి ఎలా రాయాలి? F12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఒకటే కదా, మ్యాగ్నిట్యూడ్ ఏంటి? Gm1m2 బై r². మరి F12 బార్ ఈ విధంగా ఉంటుంది కదా, దిస్ ఈజ్ F12 బార్. ఎలా ఉంది? R12 బార్ డైరెక్షన్లో ఉంది. R12 బార్ క్యాప్ అంటాను. క్యాప్ అంటే ఏంటి? డైరెక్షన్, యూనిట్ వెక్టార్. ఓకే, R12 క్యాప్ అంటే ఏంటి? R12 బార్ బై R12 బార్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ దీన్ని R అందాం, డిస్టెన్స్ R అందాం కదా. సో మ్యాగ్నిట్యూడ్ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, మ్యాగ్నిట్యూడ్ R అని వేస్తాను. సో సింపుల్గా ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ R. సో ఇదొక ఫార్ములా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు నువ్వు సింపుల్గా R12 బార్కి. లేదంటే ఈ బార్లు కూడా వేయచ్చు, బార్ షేప్ కూడా వేయచ్చు. ఎలాగా చూడండి, Gm1m2 బై R³ అంటాను, ఎందుకంటే R12 క్యాప్ బదులు ఇలా సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, R ఇంటూ R² R³ అవుతుంది, ఇక్కడ R12 బార్ వస్తుంది. సో ఆప్షన్స్లో మనకి క్యాప్ ఉంటే స్క్వేర్ వస్తుంది, అదే క్యూబ్ ఉంటే బార్ వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అర్థమవుతుందా? లైక్ సిమిలర్లీ మనం F21 బార్ కూడా రాయొచ్చు కదా. F21 బార్కి ఏం రాస్తా చెప్పు? F21 బార్కి Gm1m2 బై మ్యాగ్నిట్యూడ్ సేమ్ R³ బట్ డైరెక్షన్ మాత్రం R21 బార్. రైట్. సో దీని ప్రకారం మనం ఏం చెప్పచ్చు? ఈ F12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F21 బార్ అని చెప్పచ్చు. అవునా? దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఎందుకు? ఇక్కడ R12 ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాను అనుకో, F21 బార్ ఈజ్ ఈక్వల్స్ Gm1m2 బై R³. దీని బదులుగా ఏం రాయొచ్చు మనం? మైనస్ R12 బార్ అని రాయొచ్చు కదా. అంటే F12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F21 బార్ అని చెప్పచ్చు. సో దీన్ని వెక్టార్ ఫామ్ అంటాం. సో జాగ్రత్తగా ఆప్షన్స్లో ఈ క్యూబ్స్ స్క్వేర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. క్యాప్ ఉందనుకోండి, అర్థమవుతుందా? ఇదిగో ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ ఉంటే మనకి ఇక్కడ R² వస్తుంది. బార్ ఉందనుకోండి, ఇక్కడ R³ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. ఐడెంటికల్ అంటే ఈక్వల్ మాసెస్ ఉన్నాయని. అట్ ఏ సపరేషన్ ఆఫ్ 1 మీటర్ ఇచ్చాడు ఎంత ఫోర్సు, ఫైండ్ ద మాసెస్ ఆఫ్ ఈచ్ ఆబ్జెక్ట్ అన్నాడు. అంటే M అనే మాస్ ఉంది, M అనే మాస్ ఉంది, ఈ రెండు సపరేట్ చేయబడ్డాయి. ఎంత డిస్టెన్స్తో? 1 మీటర్తో డిస్టెన్స్తో సపరేట్ చేయబడ్డాయి. ఫోర్స్ ఏమి ఇచ్చాడు రాద్దాం ఫస్ట్. 0.0667 మిల్లీగ్రామ్ వెయిట్. ఇవి కొత్త యూనిట్స్ లాగా ఉంటాయి, కంగారు పడకండి, ఇక్కడ చెప్తాను. ఒకటి 1 kg వెయిట్ అనే యూనిట్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? G న్యూటన్స్ అని అర్థం. G న్యూటన్స్ అంటే 980, ఒకవేళ 1000 కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. 10 మీటర్స్ పర్ సెకండ్ సారీ 980 అని రాసానా? సారీ 980 కాదు, G అంటే 10 కదా, 10 న్యూటన్స్. ఆర్ లేకపోతే మనకి 9.8 న్యూటన్స్. ఇక్కడ అప్రాక్సిమేట్ 10 ఇచ్చేసాడు కాబట్టి 10 న్యూటన్స్ అని తీసుకుంటాం. అసలు తీసుకోకూడదు, వాడు ఇక్కడ 10 న్యూటన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ 10 న్యూటన్స్ తీసుకున్నాను. ఓకేనా? అలాగే 1 గ్రామ్ వెయిట్ అన్నాడు అనుకో. 1 గ్రామ్ వెయిట్ అంటే G డైన్. ఆ G ఎందులో తీసుకోవాలంటే CGSలో తీసుకోవాలి, కాబట్టి ఇక్కడ 980 డైన్ అంటాం. లేదంటే అప్రాక్సిమేట్లీ 1000 డైన్స్ అంటాం. అర్థమవుతుందా? 1000 డైన్స్ అంటాం. నౌ ఇప్పుడు వీడు ఎంత ఇచ్చాడు చూడండి. F ఈజ్ ఈక్వల్స్ టు 0.06667. ఫస్ట్ మిల్లీని మార్చుకోవాలి. ఇక్కడ మిల్లీ ఉంది కదా, ఈ మిల్లీ ఉంది కదా, ఆ మిల్లీని మార్చుకోవాలి. మిల్లీ బదులు ఏం రాసుకుంటావు? ఇంటూ 10⁻³ రాసుకోవాలి. తర్వాత ఇంటూ గ్రామ్ వెయిట్ ఉంటుంది. 1 గ్రామ్ వెయిట్ అంటే ఏమనుకున్నాం? 980 డైన్ ఆర్ 1000 డైన్. ఇక్కడ 1000 డైన్ అని రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 10 మీటర్స్ పర్ ఇచ్చాడు కాబట్టి, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 1000 డైన్ అని రాసుకోవచ్చు. కానీ మరి ఇక్కడ ఎంకేస్లో రావాలంటే న్యూటన్స్లో రావాలి. మరి డైన్కి నేను ఇప్పుడు ఇక్కడ డైన్ ఉంది, అవునా? ఆ డైన్ని న్యూటన్లోకి మార్చుకోవాలి. మళ్ళీ చాలా జాగ్రత్త చూడాలి. ఫస్ట్ ఏం చేశాను? చాలా జాగ్రత్త చూడాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మిల్లీ అంటే 10³ అని రాశా, గ్రామ్ వెయిట్ అంటే 1000 డైన్ అని రాశా. మరి ఆ డైన్ కూడా ఉండకూడదు, అక్కడ న్యూటన్ రావాలి. సో డైన్కి న్యూటన్కి రిలేషన్ ఏంటి? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵ డైన్ రాసి పెట్టుకొని పక్కన. అంటే 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁵ న్యూటన్స్.
అర్థమవుతుందా? సో ఇక్కడ 10⁻⁻5 న్యూటన్స్. సో మొత్తం మనకు రాస్తే ఇక్కడ 0.0667 ఇంటూ 10⁻⁻5 న్యూటన్. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి మనకి 10⁻⁻5 ఉంటుంది. కానీ ఇక్కడ నాకు 6 పాయింట్స్లో రాయాలి, ఎందుకంటే G 6 పాయింట్స్లో ఉంది కదా, అందుకు. సో 6.667 ఇంటూ, సో 2 డెసిమల్ పాయింట్స్ అటు వెళ్ళి అనుకోండి, -7 న్యూటన్స్. ఓకేనా? రైట్. సో మనకి ఫోర్స్ ఏంటో తెలిసింది. ఫోర్స్ ఫార్ములా తెలుసు కదా, అది పెట్టేద్దాం. ఫోర్స్ ఫార్ములా ఏంటి? F = Gm1m2/r². F ప్లేస్లో ఎంత రాస్తున్నాను? 6.67 ఇంటూ 10⁻⁻7 = G అంటే 6.67 ఇంటూ 10⁻11 ఇంటూ m1 m2 అంటే m² అని రాస్తున్నాను. రెండు ఈక్వల్ మాసెస్ కాబట్టి m²/r² అంటే r ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1 మీటర్ ఇచ్చాడు. సో 1 మీటర్, సో 1 మీటర్ స్క్వేర్. అదే అఫ్కోర్స్ 6.67 ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఈ -11 ఇటు వచ్చింది అనుకోండి, 4 అవుతుంది. సో m² = 10⁻4. దట్ మీన్స్ m = 100 kg. దట్ ఈస్ యువర్ ఆన్సర్. పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 particles of equal masses move in a circle of radius r under the action of their mutual gravitational attraction. సారీ, ఇదంతా గజిబిజిగా ఉన్నట్టుంది, పాయింట్ పెడతాను నేను. 2 particles of equal masses move in a circle of radius r under the action of their mutual gravitational attraction. Find the speed of each particle if mass is m. ఇప్పుడు రెండు స్టార్స్ తిరుగుతాయి, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. డబుల్ స్టార్ సిస్టమ్స్ అంట. ఒక స్టార్ ఇంకో స్టార్ చుట్టూ తిరుగుతాయి. ఎందుకు తిరుగుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. అలా తిరిగేటప్పుడు వాటి వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ m అనే మాస్ ఉంది, రేడియస్ ఎంత అన్నాడు? r అన్నాడు. ఎవరిది? ఇవి రెండు తిరిగే సర్కిల్ది. ఓకేనా? ఆ రెండు తిరిగే సర్కిల్ది r అనే రేడియస్ అన్నాడు. రైట్. ఎందుకు తిరుగుతున్నాయి? మ్యూచువల్ అట్రాక్షన్ వల్ల, వాటికి ఉన్న గ్రావిటేషనల్ మ్యూచువల్ అట్రాక్షన్ వల్ల. అంటే దిస్ m ఈజ్ అట్రాక్టింగ్ దిస్ m అండ్ దట్ m ఈజ్ అట్రాక్టింగ్ దిస్ m. ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతుంది అంటే F = Gm1m2/r²తో అట్రాక్ట్ అవుతుంది. అఫ్కోర్స్ రెండు ఈక్వల్ మాసెస్ కాబట్టి Gm²/r. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ r అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ కదా. r కింద ఉంచేయకూడదు. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఏమవుతుంది అక్కడ? డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అనేది 2r అవుతుంది. సో ఇక్కడ మనకి చాలా జాగ్రత్త చూడాలి. r బదులుగా 2r² వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా 2r రాసేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా 2r². ఓకేనా? రైట్. సో F = ఫైనల్గా వచ్చింది Gm²/4r². ఓకే. సో ఈ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఫోర్స్ మనకి దాన్ని తిప్పుతుంది అని. ఇప్పుడు ఏదైనా ఒకటి తిరగాలండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మాస్ ఈజ్ రొటేటింగ్ కదా. ఆ మాస్ తిరగాలి అంటే దాని మీద ఏముండాలి? ఆ మాస్ తిరగాలి అంటే దాని మీద ఏముండాలి? సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. మరి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే? దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ప్రొవైడింగ్. అర్థమైందా? ఆ గ్రావిటేషన్ FG అని రాద్దాం. FG అంటే ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. అది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తుంది? సెంట్రిపిటల్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ఇక్కడ రాస్తున్నా చూడండి. సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ప్రొవైడెడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్తుంది. ఓకేనా? ప్రొవైడెడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది v వెలాసిటీతో రొటేట్ అవుతుంది అనుకుందాం. లెటెస్ట్ దిస్ ఈజ్ గోయింగ్ విత్ v వెలాసిటీ. సో v స్పీడ్తో వెళ్తుంది అంటే దీనికి వెంటనే ఏం రాసుకోవచ్చు? mv²/r అనేది సెంట్రిపిటల్ ఫోర్స్ కింద రాసుకోవచ్చు. సో r క్యాన్సిల్ అయిపోతే mm క్యాన్సిల్ అయిపోతే వాట్ విల్ బి ద వెలాసిటీ అంటే v = √Gm/4r. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. అర్థమవుతుందా? అది మనకి ఆన్సర్ అవుతుంది. పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందు ఒక ప్రిన్సిపల్ గురించి నేర్చుకోవాలి. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్.
సో ఎం అనే మాస్ తీసుకున్నాను. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ ఏంటో చూద్దాం. M1, M2, M3 అని చాలా మాసెస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు M1ని అట్రాక్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ M1 Mని అట్రాక్ట్ చేస్తుంది. ఈ విధంగా అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. F1 బార్ అందాం. అంటే M1 అనేది Mని అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు అనొచ్చు సార్ M1ని కూడా M అట్రాక్ట్ చేస్తుంది. కానీ నేను ఇక్కడ వాట్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ M అనేది కనుక్కుందాం అనుకుంటున్నాను. M మీద ఫోర్స్ ఎంత ఉంది అనేది కనుక్కుందాం. సో దాని మీద ఫోర్స్ మాత్రం గీస్తున్నాను. M1 మీద కూడా ఫోర్స్ ఉంటుంది, అది మనకు అనవసరం. నేను ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ M. ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ M. ఓకే, డ్యూ టు ఆల్ నెట్ ఫోర్స్ అని రాద్దాం. డ్యూ టు ఆల్ కాబట్టి నెట్ ఫోర్స్ అని రాద్దాం. డ్యూ టు M1, M2, M3. సో ఇక్కడ మళ్ళా M2 కూడా దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని F2 బార్ అందాం. అలాగే M3 కూడా అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని F3 బార్ అందాం. అలా ఇన్ని ఉంటాయి అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ R1 అందాం, ఈ డిస్టెన్స్ R2 అందాం, ఈ డిస్టెన్స్ R3 అందాం. మరి ఫోర్స్ ఎలా మెజర్ చేస్తామంటే ఫస్ట్ F1 మెజర్ చేయొచ్చు. F1కి ఫార్ములా ఏంటి? M1. ఎందుకంటే Mని M1 అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి R1² అంటాం. అలాగే F2ని GM_M2/R2² అంటాం. అలాగే F3ని GM_M3/R3² అంటాం. ఇవన్నీ ఏంటి? ఫోర్సెస్ వెక్టార్స్. సో నెట్ ఫోర్స్ కావాలి అంటే F బార్ ఈజ్ ఈక్వల్స్ టు F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ F3 బార్. అంతేగాని అవన్నీ డైరెక్ట్గా యాడ్ చేసేయకూడదు. అర్థమైంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని R1 క్యాప్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది R1 క్యాప్ అని యాడ్ చేశాను. ఇక్కడ నేను R2 క్యాప్ అని యాడ్ చేస్తున్నాను, R3 క్యాప్ అని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వెక్టార్స్ కింద మారుస్తున్నాను. సో ఆ వెక్టార్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. GM_M1/R1² R1 క్యాప్ ప్లస్ అంటే ఇక్కడ ఫోర్సెస్ని మ్యాగ్నిట్యూడ్స్ని అదే 2 న్యూటన్స్ ఉంటే 2 + 2 4 న్యూటన్స్ అనకూడదు. వాటిని వెక్టార్గా యాడ్ చేసుకోవాలి. వాటి మీద ఎగ్జాంపుల్స్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇవన్నీ వెక్టార్స్ కాబట్టి వెక్టోరియల్గా యాడ్ చేసుకోవాలి. GM_M2/R2² R2 క్యాప్ ప్లస్ GM_M3/R3² R3 క్యాప్. గాట్ ఇట్? ఈ విధంగా మనం వెక్టోరియల్గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, ఇది నోట్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ 1 kg మాస్. 1 kg మాస్ మీద ఎంత ఫోర్స్ ఉందో చూడమంటున్నాడు. ఈ 1 kg మాస్ని 3 kg అట్రాక్ట్ చేస్తుంది ఈ విధంగా, అలాగే 4 kg ఆ విధంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ రెండు ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి రెండు ఫోర్సెస్ని వెక్టోరియల్గా యాడ్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్. ఫస్ట్ ఆ రెండు ఫోర్సెస్ ఎలా ఉంటాయి చూద్దాం. Let us take కలర్ మారుద్దాం. Let us take this is F1 bar and this is F2 bar. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండమ్మా, క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ 1 kg మాస్. ఈ 1 kg మాస్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది అనేది చెప్పమంటున్నాడు. ఈ 1 kg మాస్ని ఇక్కడ ఉన్న 4 kg అట్రాక్ట్ చేస్తుంది, అలాగే 3 kg కూడా అట్రాక్ట్ చేస్తుంది. అవి రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ఆ రెండింటిని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ ప్రకారం వెక్టోరియల్గా యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఫోర్సెస్ ఏమున్నాయో ఒకసారి గీసి చూద్దాం. ఫోర్సెస్ ఏమున్నాయి అనేది ఒకసారి డ్రా చేద్దాం. 1 kgని 4 kg ఆ విధంగా అట్రాక్ట్ చేస్తుంది, దీన్ని నేను F1 బార్ అంటాను. అలాగే 3 kg ఆ 1 kgని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తుందని నేను F2 బార్ అంటాను. ఆ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి పర్పెండిక్యులర్గా యాడ్ చేయాలి. ఏమైనా రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే నెట్ ఫోర్స్ ఏమవుతుంది? Fnet ఈజ్ ఈక్వల్స్ టు F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 cos θ. పర్పెండిక్యులర్గా ఉంటే జస్ట్ √F1² ప్లస్ F2². ఎందుకంటే cos 90 అనేది 0 అయిపోతుంది కాబట్టి అది మీకు తెలిసిందే. సో రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే √F1² ప్లస్ F2² ఉంటుంది కాబట్టి అది వేస్తే సరిపోతుంది. మరి F1 ఏంటి? F1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎవరున్నారు? M అంటే 1 kg ఇంటూ 4 kg బై డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ చూడండి 1 మీటర్ ఉంది. సో 1 మీటర్ స్క్వేర్. అలాగే F2 అంటే F2 ఈజ్ ఈక్వల్స్ టు G 1 kg ఈజ్ అట్రాక్టెడ్ బై 3 kg, డిస్టెన్స్ వచ్చి
1 మీటర్. సో ఇది వచ్చేసి 4g, ఇది వచ్చేసి 3g. ఆ రెండింటిని వెక్టోరియల్గా మనం యాడ్ చేయాలి. సో F ఈజ్ ఈక్వల్స్ టు √4g² ప్లస్ 3g². ఆఫ్ కోర్స్ g² కామన్ వచ్చేస్తే √16 ప్లస్ 3² అంటే 9. యూ గెట్ 25, √25 అంటే 5. సో వీ గెట్ 5g. సో నెట్ ఫోర్స్ ఈజ్ 5g. అర్థమవుతుందా? సో నెట్ ఫోర్స్ అనేది మనకి 5g ఉంటుంది. దట్ విల్ బి ద ఆన్సర్. నోట్ చేసుకొని పాజ్ చేసి మనం వేరే ప్రాబ్లం చేద్దాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ మీద ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాను. సో దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది పార్టికల్. ఏదైనా ఒక పార్టికల్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అడుగుతున్నాను. నేను ఆ పార్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, లెఫ్ట్ కార్నర్లో ఉన్న పార్టికల్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని మీద ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేస్తున్నాయంటే ఈ విధంగా ఒక ఫోర్స్, లెట్ us టేక్ దట్ ఈజ్ F1. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ పార్టికల్ అండ్ దిస్ ఇస్ సెకండ్ పార్టికల్ అనుకుందాం. ఫస్ట్ పార్టికల్ ఆ విధంగా లాగుతుంది, సెకండ్ పార్టికల్ ఈ విధంగా లాగుతుంది. దాన్ని F2 బార్ అంటున్నాను. రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో వెక్టోరియల్గా యాడ్ చేయాలి. వెక్టోరియల్ యాడ్ చేస్తే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు √F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 పారలోగ్రామ్ లా cos 60. రెండింటికి మధ్యలో యాంగిల్ ఉంది కదా, 60 degrees. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి 60 degrees. సో ఇక్కడ F1 రాస్తున్నాను చూడండి. F1 వాల్యూ ఏమవుతుంది? GMM బై డిస్టెన్స్ వచ్చి లెట్ us assume ద డిస్టెన్స్ ఈజ్ L. ఇవన్నీ కూడా LL అనుకుందాం. LL అనేది ఇచ్చాడు. సో L² అని రాసుకుంటే GM² బై L². అలాగే F2 వచ్చేసి మనకి GMM బై L². ఇక్కడ MA, అలాగే అది సెకండ్ మాస్ కూడా MA ఇచ్చాడు. సో రెండు మాసెస్ కూడా ఇక్కడ M ఉంది, అలాగే ఇక్కడ M ఉంది, ఇది కూడా MA. డిస్టెన్సెస్ కూడా ఇక్కడ L, ఇక్కడ కూడా L. అన్నీ సేమే కాబట్టి ఫోర్సెస్ కూడా సేమే ఉంటాయి. ఓకేనా? సో F2 కూడా మనకి GM² బై L² సేమే ఉన్నాయి. సో ఇవన్నీ సేమే కాబట్టి F² ప్లస్ సమ్ F1² ప్లస్ F1² ప్లస్ 2F1² cos 60 అంటే 1/2. సో 2 క్యాన్సిల్ చేస్తే మనకి √3F1 వస్తుంది. అంటే √3F1 అంటే ఇక్కడ ఉంది కదా, అది తెచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే GM² బై L². ఈ విధంగా ట్రయాంగిల్ స్క్వేర్ కూడా చేయొచ్చు. స్క్వేర్ కూడా ఒకటి టకటక చేసి చూపిస్తాను. చేసేసుకొని ఇది పాజ్ చేసి నోట్ చేసుకొని స్క్వేర్ కూడా చేసేద్దాం. రైట్, మనం ట్రయాంగిల్ చేసాం కాబట్టి ఇప్పుడు స్క్వేర్ కూడా చేద్దాం. సో నేను ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నాను. దీని మీద నేను మాసెస్ పెడుతున్నాను. M M M M. సైడ్ వచ్చేసి A A A A. స్క్వేర్ కాబట్టి సైడ్స్ అన్నీ సేమ్. ఈ సైడ్స్ అన్నీ సేమ్ అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ √2A. అది తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఒక్క మాస్ మీద నాకు ఫోర్సెస్ కావాలి. ఫస్ట్ ఆ ఫోర్సెస్ రాద్దాం. లెట్ us assume ఇది ఫస్ట్ మాస్, సెకండ్ మాస్, థర్డ్ మాస్ అని అజ్యూమ్ చేసుకుంటే ఫస్ట్ మాస్ దీన్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది? F1 బార్ అంటాం. సెకండ్ మాస్ ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది? F2 బార్ అంటాం. థర్డ్ వన్ ఇలా అట్రాక్ట్ చేస్తుందని F3 బార్ అంటాం. చూడగానే మనకు అర్థమైపోయింది ఏంటి? F1 F3 సేమ్ అని. F1 F3 ఉన్నది, F3 ఇది F1. రెండు ఎలా ఉన్నాయి? సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఎందుకు? GMM బై A². డిస్టెన్స్ సేమ్, మాసెస్ సేమ్. సో రెండింటికి కూడా GM² బై A² వస్తుంది. అలాగే రెండు పెర్పెండిక్యులర్గా కూడా ఉన్నాయి. సో రిజల్టెంట్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు F1² ప్లస్ F3². రెండింటిని పెర్పెండిక్యులర్. సో రిజల్టెంట్ చేసేస్తే √2GM² బై A². రెండు సేమే కదా. సో మనకి R ఈజ్ ఈక్వల్స్ టు √2. రెండు సేమ్ అనుకోండి, √F1² ప్లస్ F1² అంటాం. అంటే ఏమొస్తుంది? మనకి √2F1 వస్తుంది. దానివల్ల మనకి √2GM² బై A² వచ్చింది. ఆ రిజల్టెంట్ ఎలా ఉంటుంది? అది ఇంపార్టెంట్. ఆ రిజల్టెంట్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. దట్ ఈజ్ రిజల్టెంట్. అంటే ఈ F1కి F3కి రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఉంటుంది రిజల్ట్. ఆ రిజల్టెంట్ కూడా ఆ F2తో ఉంది. F2 R ఎలా ఉన్నాయి? సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మనకి ఓవరాల్ రిజల్టెంట్ R ఈజ్ ఈక్వల్స్ టు ఓవరాల్ రిజల్టెంట్ R ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు F2 ప్లస్ R అని రాసేయచ్చు. F2 ఎంత? GM² బై, ఎందుకంటే ఇది MA
అది ఎంఏ, సెకండ్ మాస్ ఎంఏ, అలాగే మనం చూసే మాస్ ఎం కూడా ఎంఏ ఉంది కాబట్టి ఇది ఎంఏ, ఇది ఎంఏ, నో ప్రాబ్లం. బట్ డిస్టెన్స్ ఎంత ఉంది రెండింటికి మధ్యలో అంటే √2a ఉంది. సో √2a రాసుకోవాలి, √2a హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ వచ్చేసి √2gm²/a². సో gm²/a² కామన్ తీసేస్తే మనకు 1/√2 ప్లస్ √2. సో 1/2, ఇది 1/2. సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకొని పాజ్ చేసి అలా ట్రయాంగిల్, స్క్వేరు ఏదైనా చేయొచ్చు. ఇంకా ప్రాబ్లమ్స్ చేద్దాం, ఇది నోట్ చేసుకోండి. ఈ లా గురించి వెరీ ఇంపార్టెంట్ మనకు తెలిసిన విషయం ఏంటి, ఇట్ ఓన్లీ అప్లికబుల్ టు పాయింట్ మాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు రాడ్ ఇచ్చాను, ఇక్కడ ఒక పాయింట్ మాస్ ఇచ్చాను. ఆ రెండింటికి మధ్యలో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అడుగుతుంది. ఓకే, లెట్ us ఆస్క్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ దిస్ స్మాల్ ఎం మీద ఉన్న ఫోర్స్ ఎంతో కావాలి. కానీ ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, క్యాపిటల్ ఎం. సో ఆ క్యాపిటల్ ఎం పాయింట్ మాసా కాదు. మరి ఎలాగా, ఎలా అప్లై చేస్తామంటే చాలా చూడ, అది చూడగానే ఏదో ఈ డిస్టెన్స్లు ఇస్తారు, ఎలాగా ఆప్షన్స్ ఇస్తారు. ఇది కరెక్ట్ అవుతుంది ఏంటంటే G(m)/L/2 + d హోల్ స్క్వేర్ అంటాడు. నువ్వేమనుకుంటావు, ఓకే సో ఇది క్యాపిటల్ ఎమ్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కాబట్టి సెంటర్లో క్యాపిటల్ ఎమ్ తీసుకోవచ్చు, సెంటర్ ఆఫ్ మాస్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి మనకి L/2 + d అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్టే అనుకుంటావు. కానీ ఈ ఆప్షన్ తప్పు. కరెక్ట్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇవన్నీ తీసేస్తున్నాను, ఆ ఆప్షన్ తప్పు అనమాట. నువ్వు G(m)/, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటారు కదా, సో L/2 + d హోల్ స్క్వేర్ అలా రాయకూడదు, అది తప్పు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మరి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ తెలియాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే దీని నుంచి ఒక ఎక్స్ డిస్టెన్స్లో, అంటే స్మాల్ ఎం నుంచి ఒక ఎక్స్ డిస్టెన్స్లో నేను dx అనే స్మాల్ లెంత్ ఉన్న dm మాస్ని తీసుకుంటున్నాను. నీకు అర్థమవుతుందా? సో చార్జ్ చూడండి, ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూద్దాం. సో మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాను, పాయింట్ మాస్ ఇదిగో ఇది, అది dx ఉంది, మాస్ ఎంత ఉంది, dm ఉంది. ఎంత దూరంలో ఉంది అంటే x దూరంలో ఉంది అని. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ డిఎంకి డిఎక్స్కి ఎంత ఫోర్స్ ఉంటుంది ఆ రెండింటికి మధ్యలో అంటే ఏం చెప్తాం? ఆ రెండింటికి ఫోర్స్ మధ్యలో ఎంత ఉంది అంటే డిఎం G(dm) × m, ఓకేనా, బై డిస్టెన్స్ ఎంత, x². దాన్ని నేను డిఎఫ్ అంటాను, స్మాల్ ఫోర్స్. అర్థమవుతుందా? స్మాల్ ఫోర్స్ డిఎఫ్ వచ్చింది. మరి టోటల్ ఫోర్స్ రావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో చేసేద్దాం. టోటల్ ఫోర్స్ F = ఇంటిగ్రల్ డిఎఫ్. ఇంటిగ్రల్ డిఎఫ్ అంటే G(dm) × m బై x². దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ వస్తుంది. ముందు డిఎం ఏంటో తెలియాలి. డిఎం ఏంటో తెలియాలంటే జాగ్రత్త చూడండి. డిఎం = టోటల్ మాస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, క్యాపిటల్ ఎం. సో క్యాపిటల్ ఎం బై టోటల్ లెంత్ ఎంత, ఎల్. దాన్ని మాస్ పర్ యూనిట్ లెంత్ అంటాం. ఏమంటాం? మాస్ పర్ యూనిట్ లెంత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం మాస్ పర్ యూనిట్ లెంత్ అంటాం. అంటే ఒక యూనిట్ లెంత్కి ఎంత మాస్ ఉంటుంది. మరి మన ఎలిమెంట్ ఎంత లెంత్ ఉంది అంటే ఇదిగో dx లెంత్ ఉంది మన ఎలిమెంట్, అవునా? సో ఆ dx లెంత్కి ఎంత అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఏమో మనకి ఎంత వచ్చింది, మాస్ పర్ m/l అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ dx ఇది, ఓకేనా? అది మనకి డిఎం వాల్యూ అవుతుంది. డిఎం = m/l ఇంటూ dx. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో జాగ్రత్త చూడండి, దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ G(dm) ప్లేస్లో m/l ఇంటూ dx ఇంటూ స్మాల్ m బై x². ఇక్కడ వేరియబుల్ ఎవరు, ఎక్స్. ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అంటే 0 నుంచి ఎల్కో, లేకపోతే 0 నుంచి డీకో, లేకపోతే 0 నుంచి L+d అనో ఏదో అనుకుంటారు. చాలా చూడాలి. ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుందండి, ఇది జూమ్ చేసి చూద్దాం చూడండి. ఇక్కడి నుంచి m దగ్గర స్టార్ట్ అయ్యి ఇది ఇనీషియల్గా ఎక్స్,
అంటే డి, స్మాల్ డి దగ్గర స్టార్ట్ అయింది. అది ఆ డిఎం అనేది ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటూ పోతే ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు ఈ డిఎం ఉందనుకోండి, ఆ డిఎం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు నువ్వు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ డిఎంలే, ఇవన్నీ డిఎంలే కదా. అప్పుడు మొత్తం రాడ్ తయారవుతుంది. లీస్ట్ డిఎం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్స్ట్రీమ్ డిఎం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి ఎక్స్ వాల్యూ ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ వాల్యూ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎండ్ అవుతాం. అర్థమైందా? సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ వాల్యూ ఎంత? స్మాల్ డి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే స్మాల్ డి ప్లస్ క్యాపిటల్ ఎల్. సో అది విషయం. సో లిమిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లిమిట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ స్మాల్ డి టు డి ప్లస్ ఎల్. అర్థమైందా? ఆర్ ఎల్ ప్లస్ డి, ఎల్ ప్లస్ డి. రైట్. సో జీ బయటకు వచ్చేస్తుంది, ఎం క్యాపిటల్ ఎం బయటికి, స్మాల్ ఎం బయటికి, క్యాపిటల్ ఎల్ బయటికి, 1/x² ఇంటిగ్రేషన్. సో డి నుంచి ఎల్ ప్లస్ డి అని రాసుకుందాం. లిమిట్స్ 1/x² dx. మరి 1/x² dx ఏమవుతుందో రాద్దాం. ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. 1/x² ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం ఇంటూ ఎల్ బై ఎల్ 1/x² ఇంటిగ్రేషన్. ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఇది కదా ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషను. సో ఇక్కడ ఎన్ ప్లేస్ ఏముంటుంది? -2 ప్లస్ 1 అంటే యూ గెట్ -1/x. మీకు తెలిసిందే, బట్ ఒకసారి రాసి చూపించాను, తెలియకపోతే చూడండి అక్కడ. సో -1/x లిమిట్స్ ఆర్ ఫ్రమ్ డి టు ఎల్ ప్లస్ డి. సో gm బై ఎల్ అప్పర్ లిమిట్ -1/l ప్లస్ డి -1/- ప్లస్ అవుతుంది 1/d. అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇది మనం gmm బై ఎల్ ఎల్సిఎం తీసేద్దాం. -d ప్లస్ ఎల్ ప్లస్ డి బై ఎల్ ప్లస్ డి ఇంటూ డి. డి క్యాన్సిల్. సో వాట్ యూ గెట్? gmm బై ఎల్ఎల్ కూడా క్యాన్సిల్ అయిపోతే డి ఇంటూ ఎల్ ప్లస్ డి. దిస్ ఈజ్ ద ఫోర్స్. అర్థమన్నా? సో అలా ఇంటిగ్రేషన్ చేసి చేసుకోవాలి. ఇది కూడా నోట్ చేసుకుని ఇంటిగ్రేషన్ కూడా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇంకో విషయం తెలుసుకోవాలి. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ గురించి, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి తెలుసుకున్నాం, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు షెల్ థియరం గురించి నేర్చుకుందాం. ఇది షెల్ థియరం గురించి నేర్చుకుంటే మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. చూడండి షెల్ థియరం ఏం చెప్తుంది. నెంబర్ 1, ఇక్కడ ఒక షెల్ ఉంది. షెల్ అంటే ఏంటి? ఒక ఎంటీ స్ఫియర్. లోపల తీసేస్తాం. అది ఎంటీ స్ఫియర్, సాలిడ్ స్ఫియర్ కాదు, ఎంటీ స్ఫియర్ షెల్ అనమాట. ఓకేనా? రైట్. దానికి మాస్ m ఉందనుకుందాం. ఈ సెంటర్ నుంచి స్మాలర్ డిస్టెన్స్లో స్మాల్ m ఉంది. ఓకే, దీన్ని క్యాపిటల్ అని తీసుకుందాం, ఇది క్యాపిటల్ M అని తీసుకుందాం. ఓకేనా? రైట్. దాని మీద గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే ఏం లేదు, ఇలా షెల్ ఉంది కదా, షెల్ మొత్తాన్ని మనం ఈ పాయింట్ దగ్గర సెంటర్ దగ్గర కన్సిడర్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే స్మాల్ m ఎంత దూరం ఉంది? స్మాలర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ రెండు మాసెస్ ఉన్నాయి, m ఉంది, క్యాపిటల్ M ఉంది. సో అప్పుడు ఎంత ఫోర్స్ ఉంటుంది అంటే gmm/r². సో షెల్ థియరం ఏం చెప్తుంది? మొత్తం మాస్ని, ఇక్కడ ఉన్న మొత్తం మాస్ని సెంటర్ దగ్గర కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకేనా? ఎప్పుడు? ఇఫ్ ద మాస్ ఈజ్ అవుట్ సైడ్ ద షెల్. మరి ఇన్సైడ్ ఏంటి అది చూద్దాం. సో అవుట్ సైడ్ షెల్ అయితే ఫోర్స్ అనేది సింపుల్గా gmm/r² అని చెప్పి తీసేసుకోవచ్చు. మరి ఇన్సైడ్ అయితే ఏంటి? అది సెకండ్ పాయింట్ కింద చూద్దాం. సో ద సెకండ్ పాయింట్, there is a shell, okay, and shell mass is capital M. లోపల ఎక్కడో స్మాల్ m మాస్ ఉంది. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ దట్ అంటే F is equals to 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్సైడ్ ఎ షెల్ ఫోర్స్ ఈజ్ 0. ఇన్సైడ్ ఎ షెల్ ఫోర్స్ ఆన్ స్మాల్ m ఈజ్ 0. ఇన్సైడ్ ఎ షెల్ ఫోర్స్ ఈజ్ 0. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ ఆ మాస్ మీద ఫోర్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? 0 ఉంటుంది. అదే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సాలిడ్ స్ఫియర్ కాదు, షెల్ ఇది. ఆ ఫోర్స్ ఎందుకు 0 అంటే ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం.
ఇక్కడ స్మాల్ పోర్షన్ ఈజ్ అట్రాక్టింగ్ M ఇన్ దిస్ డైరెక్షన్. ఇక్కడ క్యాపిటల్ M ఈజ్ అట్రాక్టింగ్ ఎక్కువ పోర్షన్ ఈజ్ అట్రాక్టింగ్ దిస్ సైడ్, తక్కువ పోర్షన్ ఈజ్ అట్రాక్టింగ్ దట్ సైడ్, అలా చెప్పచ్చు. సో ఇక్కడ తక్కువ ఉంది కదా సార్, ఇక్కడేమో ఎక్కువ ఉంది కదా, మరి ఇటువైపు నెట్ ఫోర్స్ ఉండాలి కదా అంటే ఇక్కడ చాలా జాగ్రత్త చూడాలి. ఎక్కువ ఉన్నది ఈ స్మాల్ ఎంకి దూరంగా ఉంది, ఈ తక్కువ ఉన్నది స్మాల్ ఎంకి దగ్గరగా ఉంది. మనకి ఫోర్స్ మాస్ మీదే కదా, డిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడున్న ఇవన్నీ అట్రాక్ట్ చేసే ఫోర్స్ ఏదైతే ఉందో అది ఇవి అట్రాక్ట్ చేసే ఫోర్సెస్తో బ్యాలెన్స్ అయిపోయి నెట్ ఫోర్స్ మనకి 0 అయిపోతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. షెల్ థియరం వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ యూ కెన్ టేక్ ఎంటైర్ మాస్ ఆఫ్ ది షెల్ ఎట్ ద సెంటర్. బయట ఉంటే షెల్ యొక్క మాస్ మొత్తం సెంటర్లో తీసుకోవచ్చు, లోపల ఉంటే ఫోర్స్ 0. ఓకేనా, ఇదంతా షెల్స్కి. మరి సాలిడ్ స్ఫియర్ ఉంటే లెట్ us టేక్ సాలిడ్ స్ఫియర్. ఓకేనా, ఒక సాలిడ్ స్ఫియర్ తీసుకుందాం. సాలిడ్ స్ఫియర్. మరి సాలిడ్ స్ఫియర్కి బయట ఎక్కడెక్కడో మనకి సెంటర్ నుంచి బయట ఎక్కడో స్మాల్ m అనేది r డిస్టెన్స్లో ఉంది, ఇది క్యాపిటల్ M అనుకోండి. అవుట్ సైడ్ ఫోర్స్ Gmm/r², నో ప్రాబ్లం. దానికి కూడా సాలిడ్ స్ఫియర్కి కూడా మనం ఏం చేయొచ్చమ్మా, బయట ఉన్నదానికి Gmm/r², నో ప్రాబ్లం. బట్ ఇన్సైడ్ ఉంటే దాని గురించి ఆలోచిద్దాం. చూడండి, స్ఫియర్స్కి అవుట్ సైడ్ ఉంటే F/Gmm/r² అవుతుంది, ఆల్రెడీ మనం చూసాం. ఇన్సైడ్ ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ఫియర్ తీసుకుంటాను, సాలిడ్ స్ఫియర్. ఈ లోపల స్మాల్ m తీసుకుంటున్నాను, అలాగే బయట క్యాపిటల్ M తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫోర్స్ ఎంత ఉంటుంది? షెల్ అయితే 0, బట్ ఇది షెల్ కాదు, సాలిడ్ స్ఫియర్. సో నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ r డిస్టెన్స్లో ఉంది అనుకుందాం, దీని రేడియస్ వచ్చి క్యాపిటల్ R అనుకుందాం, క్యాపిటల్ R రేడియస్. సో ఇప్పుడు దీని మీద ఒక సర్కిల్ గీద్దాం. ఇప్పుడు ఈ స్మాల్ m ఏదైతే ఉందో చాలా జాగ్రత్త చూడండి, ఈ స్మాల్ m ఏదైతే ఉందో దాన్ని ఈ మాస్ మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ బయట ఉన్న మాస్, ఈ బయట ఉన్నదంతా షెల్ అవుతుంది, ఆ బయట అంతా షెల్. సో ఈ బయట ఉన్న దానివల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఓన్లీ ఎఫెక్ట్ ఎవరి వల్ల వస్తుంది? ఈ లోపల ఉన్న దానివల్ల మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది, బయట ఉన్న దానివల్ల ఉండదు. సో ఓన్లీ దీని మాస్ ఎంత, ఈ లోపల ఉన్న దాని మాస్ ఎంత కనుక్కుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అంటే ఇక్కడ చిన్న సర్కిల్ చేస్తా చూడండి, ఇక్కడ స్మాల్ r ఉంది, దానికి మాస్ నేను క్యాపిటల్ M' అంటాను. ఇక్కడ ఎంత ఉంది? స్మాల్ m ఉంది. దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే ఫోర్స్ F = Gm' స్మాల్ m/స్మాల్ r. అంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ ఏ స్ఫియర్, అవుట్ సైడ్ ద స్ఫియర్ మనకి స్మాల్ m ఉంది. ఎంత దూరంలో ఉంది అంటే r దూరంలో ఉంది, కాబట్టి ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అని చెప్పి అనొచ్చు, Gm'/m. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే M' ఒకటి తెలిస్తే మనకు మొత్తం తెలిసిపోయినట్టే. సో దాని గురించి చూద్దాం. చూడండి, M' కావాలి అంటే ముందు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ రాద్దాం. m/3πr3, దట్ ఈజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ దీని వాల్యూమ్ ఎంత, దాని వాల్యూమ్ ఎంత అంటే m/4/3π స్మాల్ r3. ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తే మనకి క్యాపిటల్ M/r³ ఇంటూ r³ వస్తుంది. దట్ ఈస్ ద మాస్ ఆఫ్ దిస్ స్పియర్. దాన్ని తీసుకొచ్చి మన ఫోర్స్ ఫార్ములాలో వేసేసామే, F = G, ఇందులో వేసేద్దాం M''లో వేసేస్తే m/r³ ఇంటూ r³ ఇంటూ m/r. సో Gmm/r³ ఇంటూ r². స్మాల్ r క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్మాల్ r ఇందులో 2 టైమ్స్ పోద్ది కదా, అందుకు. అర్థమైందా? సో Gmm/r³ ఇంటూ r². దిస్ ఈజ్ ద ఫోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ సాలిడ్ స్ఫియర్. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. షెల్ అయితే ఇన్సైడ్ ఫోర్స్ 0, అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి.